హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ 27, 2025. ఈ వీక్లో ఏఐ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఏఐ బ్రౌజర్స్ గురించి. అంటే మనము రెగ్యులర్గా యూజ్ చేసేవి క్రోమ్ బ్రౌజర్ యూజ్ చేస్తుంటాం కదా, సో దానికి పోటీగా ఏఐ బ్రౌజర్లు అయితే వచ్చాయి. అది ఓపెన్ ఏఐ నుంచి అయితే మనకు అట్లాస్ అనే బ్రౌజర్ వచ్చింది. అలాగే పర్ప్లెక్సిటీ నుంచి కోమెట్ అనే బ్రౌజర్ని అయితే ఇది లాంచ్ అయితే చేయడం జరిగింది. ఇది డిసెంబర్ 22లో అయితే జరిగింది. దీంట్లో స్పెషల్ ఏంటంటే మన వేరే బ్రౌజర్లో అయితే జస్ట్ మనం సెర్చ్ చేస్తే ఇన్ఫర్మేషన్ అలాంటివి వస్తాయి, కానీ ఈ బ్రౌజర్లో వచ్చేసి మీకు బదులు అవే ఆన్లైన్ షాపింగ్ చేస్తాయి, అలాగే ఫామ్ ఫిల్ చేస్తాయి. అంతా కూడా ఆటోమేటిక్గా ఈ బ్రౌజర్లో అయితే మీకు పని చేసి పెడుతూ ఉంటాయి. మన ఫ్యూచర్లో మొత్తం చేసేదైతే ఇవే. ఈ బ్రౌజర్లోనే మనం జస్ట్ ఒక ప్రాంప్ట్ లేదంటే ఒక కమాండ్ ఇచ్చామంటే సరిపోతుంది, మన పని మొత్తం కూడా ఈ బ్రౌజర్లే చేయబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేం, మొత్తం ఆటోమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ స్టూడెంట్స్ లిసన్ కేర్ఫుల్లీ. ఇది మీకోసమే. డిసెంబర్ 24న గూగుల్ నోట్బుక్ ఎల్ఎంలో ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. మీరు అప్లోడ్ చేసిన బోరింగ్ పీడిఎఫ్స్ నోట్బుక్స్ ని మొత్తం కూడా ఎంగేజింగ్ చేసి మీకు వీడియో లెక్చర్ గా ఈ అప్డేట్ అయితే మారుస్తుంది. కాంప్లెక్స్ టాపిక్స్ ని ఈజీగా నేర్చుకోవడానికి ఇది సూపర్ వైరల్ అయితే అయింది. మీకు ఎగ్జామ్స్ టైంలో ఇది గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఈ అప్డేట్ ని మీరు ఇంతవరకు ఏమైనా యూజ్ చేశారా? ఒకవేళ యూజ్ చేస్తే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ చాట్‌జిపిటి నుండి. చాట్‌జిపిటిలో ఈ వీక్ లో ఇది చాలా ట్రెండ్ అయితే అయింది. Spotify వ్యాపర్ లాగా ఇప్పుడు మనకు చాట్‌జిపిటి కూడా యువర్ ఇయర్ విత్ చాట్‌జిపిటి అనే ఒక దాని అయితే లాంచ్ చేసింది. మీరు ఈ 2025 లో ఈ AI ని మీరు ఎలా యూజ్ చేశారు, ఎక్కువ ఏంది సెర్చ్ చేశారు అనేది మొత్తం సమ్మరీ అయితే మీకు ఇచ్చేస్తుంది. మీరు చాట్‌జిపిటిని ఓపెన్ చేసిన వల్ల మీకు ఇలాంటి బ్యానర్ అయితే ఒకటి కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీరు ఎక్కువ ఏంది యూజ్ చేశారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రన్వే నుంచి. కంటెంట్ క్రియేటర్స్ కి ఇది క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అంటే డిసెంబర్ 25th రోజు రన్వే జెన్ 4.5 వర్షన్ అయితే లాంచ్ చేసింది. ఇంతకు ముందు మీరు వీడియోస్ ని జనరేట్ చేసేటప్పుడు జస్ట్ సైలెంట్ వీడియోస్ అయితే జనరేట్ అయ్యేవి, బట్ ఈ అప్డేట్ తో మీరు జనరేట్ చేసే వీడియోకి వాయిస్ ఓవర్ అలాగే మీకు మ్యూజిక్ కూడా మొత్తం యాడ్ అయిపోయి ఒక సూపర్ వీడియో అయితే మీకు జనరేట్ అయితే చేసి ఇస్తుంది. సో ఈ అప్డేట్ ని మీరు ట్రై చేయకపోతే ఇప్పుడే వెళ్ళి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ గూగుల్ నుంచి. డిసెంబర్ 24న వాళ్ళ వేమో డ్రైవర్లెస్ కార్స్ ఉంటాయి కదా, వాళ్ళకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పటి నుంచి ఈ కార్స్ లో జెమినీ ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. దీని వల్ల యూజ్ ఏంటంటే మీరు కార్ లో కూర్చొని డ్రైవర్ తో మాట్లాడే విధంగా మీరు ఏఐతో అయితే మాట్లాడొచ్చు. ఎగ్జాంపుల్ కి నాకు ఆకలిగా ఉంది, నాకు పక్కన ఏదైనా రెస్టారెంట్ లేదంటే హోటల్ ఉంటే అక్కడ చూసి కార్ నాప అంటే సరిపోతుంది. అదే చెక్ చేసుకొని రూట్ లో మొత్తం చెక్ చేసుకొని పక్కన మీకు హోటల్ ఎక్కడ ఉంది లేకపోతే రెస్టారెంట్ ఏ ఉన్నాయి అనేది మొత్తం చెక్ చేసుకొని ఆ దగ్గరికి తీసుకెళ్లి అక్కడనే డైరెక్ట్ స్టాప్ అయితే చేస్తుంది. ఈ అప్డేట్ వల్ల మనకు డ్రైవర్స్ అవసరం లేకుండా మొత్తం ఏఐ దగ్గరనే మాట్లాడుకోవచ్చు. సో ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ డిసెంబర్ 25th రోజు. అంటే ఫ్యామిలీస్ కి హాలిడేస్ ఉన్నాయి కదా, సో వారికి టైం పాస్ కొట్టడానికి ఒక టూల్ అయితే వైరల్ అయింది. ఈ టూల్ ని యూజ్ చేసి మీరు మీ ఫ్యామిలీ ఫొటోస్ ని అప్లోడ్ చేశారంటే పిల్లలు కలర్ బుక్స్ అయితే ఉంటాయి కదా, అంటే ఒక ప్లేన్ వచ్చేసి దాంట్లో కలర్ స్కెచింగ్ చేయాలి అనేసి అలాంటి అయితే మొత్తం రెడీ చేసి ఇస్తుంది. దీనివల్ల చాలా మందికి పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు అనేది దాంట్లో స్కెచ్ చేయడం ఇలాంటివి చాలా టైం పాస్ అయితే అవుతుంది. అది కూడా మన ఫ్యామిలీ ఫొటోస్తోనే. ఇది చాలా సింపుల్ అండ్ ప్రతి ఒక్కరికి ఫ్రీ కాబట్టి ఇది చాలా వైరల్ అయితే అయింది ఈ వీక్ లో. నెక్స్ట్ వచ్చేసి డిసెంబర్ 26న టెక్ ఇండస్ట్రీ మొత్తం కూడా షాక్ అయింది. ఎందుకు అనుకుంటున్నారా? ఏఐ చిప్స్ కింగ్ ఉంది ఇంకా, అదే ఎన్విడియా. అది ఇప్పుడు సూపర్ ఫాస్ట్ స్టార్ట్అప్ అయిన గ్రోక్యూ అని ఉంటుంది, దాంతో డీల్ అయితే సెట్ చేసుకుంది. దీని వల్ల యూజ్ అని అనుకుంటున్నారా? దీని వల్ల ఫ్యూచర్ లో వచ్చే ఏఐ మొత్తం కూడా రియల్ టైమ్ లోనే వర్క్ అయ్యే విధంగా ఉంటాయి. అంటే మనం క్వశ్చన్ అడిగిన వెంబడే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ లోనే మనకు ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇది సూపర్ ఫాస్ట్ గా అయితే ఉండబోతుందని తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సామ్సంగ్ నుండి. ఇది మనందరికీ యూస్ఫుల్ అప్డేట్. అంటే సామ్సంగ్ నుండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లు కావచ్చు, అలాగే ఓవెన్స్ గుండా ఇవన్నీ కూడా ఏఐతో పవర్ అయ్యి వచ్చేస్తున్నాయి. అంటే ఏఐని ఇంక్లూడ్ చేసుకొని వస్తున్నాయి. దీనివల్ల మనకు
చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. అంటే మీరు ఈ ఏఐ ఫ్యూచర్ వల్ల మీ ఫ్రిడ్జ్ లో ఏముందో మొత్తం కూడా అదే చూస్తుంది. అలాగే దాంట్లో నుంచి మీరు ఏమేమి వండుకోవచ్చు, దాంట్లో ఉన్న కూరగాయలు కావచ్చు, దాంట్లో నుంచి మీరు ఏ రెసిపీ చేసుకోవచ్చు అనేది మొత్తం కూడా రెడీ చేసి ఇస్తుంది. ఫుడ్ వేస్ట్ ని చాలా వరకు తగ్గించుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనేసి చాలా మంది అయితే దీని గురించి చాలా ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ అప్డేట్ గురించి, ఈ ఫీచర్ గురించి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి డిజైనర్స్ కి ఇది ఒక మంచి రిలీఫ్ అని చెప్పొచ్చు. మనం ఏమైనా సరే ఏఐని యూజ్ చేసి ఇమేజెస్ ని క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో టెక్స్ట్ అంటే టెక్స్ట్ స్పెల్లింగ్ అనేది కరెక్ట్ గా రాదు. సో దానికోసం ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఐడియోగ్రామ్ 3.0 ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే ఇచ్చింది. లోగోస్ కావచ్చు, లేదంటే పోస్టర్స్ కావచ్చు, మీరు ఏది క్రియేట్ చేసినా దాంట్లో టెక్స్ట్ ని పర్ఫెక్ట్ స్పెల్లింగ్ వచ్చే విధంగా ఈ దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లిస్ట్, డెవలపర్స్ కోసం అలాగే స్టూడెంట్స్ కోసం చైనా నుండి ఒక కొత్త అంటే డీప్ సిక్ ఉంది కదా, దాంట్లో కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. అదే డీప్ సిక్ V3.2 ఇది మనకు రిలీజ్ అయితే చేసింది. ఇది చాలా ఫాస్ట్ గా ఉంది. అలాగే పెద్ద పెద్ద మోడల్స్ కూడా ఇది గట్టి పోటీ అయితే ఇస్తుంది. అది కూడా తక్కువ కాస్ట్ లో, బడ్జెట్ లో మీరు ఏఐని యూజ్ చేసుకోవాలి అని అనుకున్న వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వీక్ లో టాప్ 10 అప్డేట్స్. దీంట్లో మీకు ఏ అప్డేట్ యూస్ఫుల్ గా ఉంది అండ్ ఏ అప్డేట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ అప్డేట్స్ లో నా ఫేవరెట్ వచ్చేసి నోట్బుక్ LM వచ్చేసి నాకు ఫేవరెట్. ఎందుకంటే దీన్ని యూజ్ చేసుకొని స్టూడెంట్స్ కి చాలా యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి నాకు ఈ అప్డేట్ లో నా ఫేవరెట్ వచ్చేసి ఇదే గూగుల్ నుంచి వచ్చిన నోట్బుక్ LM. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం టోటల్ గా ఏఐ న్యూస్. అండ్ ఇంకొకటి, ఈ ఇయర్ లో ఇదే మనకి ఏఐ న్యూస్ లాస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఇయర్ లో వచ్చేస్తుంది. సో ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ ఉంటే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. మన ఛానల్ కోసం సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఏఐ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.